ప్రజా టీవీ తెలుగు న్యూస్. నా పేరు వెంకటేశ్వరి, మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్గా చిత్తూరు జిల్లాలో వర్క్ చేస్తున్నాం. ఈ కిషోరి బాలికల ఈ సమ్మర్ క్యాంపెయిన్ గురించి ఈరోజు పోతలపట్టు మండలి బండ్లపల్లి గ్రామంలోని ఈ కిషోరి వికాసం సమ్మర్ క్యాంపెయిన్లో పాల్గొనడం జరిగింది. దీంట్లో ఇక్కడ గ్రామంలోని సుమారుగా 100 మంది పిల్లలు కిషోరి బాలికలంతా కూడా హాజరు కావడం జరిగింది. కిషోరి బాలికలు అంటే 11 నుంచి 18 సంవత్సరాల వయసు గల పిల్లలందరూ కూడా. ఇది జీవితంలో చాలా ముఖ్యమైన దశ. ఈ దశలో పిల్లలకి మనం వాళ్ళు చదువు గురించి, వాళ్ళ కెరీర్ గురించి, అలాగే వాళ్ళ హెల్త్ గురించి, నెక్స్ట్ మానవతా విలువల గురించి ఇవన్నీ కూడా మనం ప్రతి పిల్లలకి కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఇంట్లో తల్లిదండ్రులకి వాల్యూ ఇవ్వడం కానివ్వండి, స్కూల్లో టీచర్స్కి వాల్యూ ఇవ్వడం, అలాగే వాళ్ళకి వాళ్ళ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, లేకపోతే ఇప్పుడు ఈ మీడియా కూడా చాలామంది వాళ్ళ మంచి ఏంటో చెడేంటో తెలుసుకొని పరిస్థితిలో చాలా విషయాలకి వాళ్ళు గురి కావడం జరుగుతుంది. అలాగే చైల్డ్ మ్యారేజెస్ గురించి జరిగే అనర్థాలు ఏంటి, నెక్స్ట్ వాళ్ళ చదువులోని ముందుకు ఎలా వెళ్ళాలి, ఇవన్నీ, అలాగే వాళ్ళ హెల్త్, ఈ మెనిస్ట్రియల్ హైజీన్, ఈ పీరియడ్స్ అయినప్పుడు వాళ్ళు ఎటువంటి శుభ్రతలు పాటించాలి, నెక్స్ట్ వాళ్ళు పౌష్టికాహారం ఎలా తీసుకోవాలి. రేపు వీళ్ళంతా నవ సమాజానికి ఇప్పుడున్న కిషోర బాలికలంతా కూడా ఈ నవ సమాజానికి వీళ్ళ మూల స్తంభాలు వంటి వాళ్ళు, కాబోయే తల్లులు. అలాగే వీళ్ళంతా డిఫరెంట్ ప్రొఫెషన్స్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అది ఆ రీచ్ని వాళ్ళు, ఆ గోల్ని వాళ్ళు రీచ్ అవ్వడానికి ఎటువంటి ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి అనే విషయాల మీద వీళ్ళకి ఈ మే 2 నుంచి జూన్ 10 వరకు కూడా కొన్ని సెషన్స్ తీసుకుని ఈ సెషన్స్లో వాళ్ళతో మాట్లాడడం జరుగుతుంది. ఇది ప్రతి గ్రామంలో కూడా మేము ఇది నిర్వహించుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ అలాగే చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ మానిటరింగ్ కమిటీ, అలాగే విలేజ్ చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీలు కూడా ఫామ్ చేసి ఈ కమిటీలో ఈ గ్రామంలో పిల్లల పరిస్థితి ఏంటి, పిల్లల యొక్క స్థితిగతులు ఏంటి, వాళ్ళ న్యూట్రిషనల్ స్టేటస్ ఎలా ఉంది, ఎడ్యుకేషనల్ స్టేటస్ ఎలా ఉంది, స్కూల్ డ్రాప్అవుట్స్ ఏమైనా ఉన్నారా, డ్రాప్అవుట్స్ ఉంటే కనుక వాళ్ళ తల్లిదండ్రులతో మళ్ళీ మాట్లాడి వాళ్ళకి బ్రిడ్జ్ స్కూల్స్లో మళ్ళీ బ్రిడ్జ్ కోర్సులో జాయిన్ చేసి వాళ్ళ చదువును కొనసాగించే విధంగా, అలాగే పిల్లలకి చదువుకునే స్తోమత లేనప్పుడు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి వాళ్ళని మళ్ళీ హాస్టల్ ఫెసిలిటీ ఏమైనా కల్పించే విధంగా కూడా ముందుకు వెళ్ళడం జరుగుతుందండి. థ్యాంక్ యూ. పేరు పెట్టాలని కోరుతూ ఫౌండేషన్ నిర్వాహకుడు అబ్దుల్ కలాంకు లేఖ రాయగా ఆయన పూజా ఈమానని నామకరణం చేశాడు. కొన్ని రోజులకు ఆ చిన్నారి పేరుతోనే ప్రొద్దుటూరు మండలం చౌడూరులో పూజా ఇంటర్నేషనల్ స్కూల్ను ప్రారంభించారు. నర్సరీ నుంచి 10వ తరగతి వరకు అదే స్కూల్లో పూజ చదువుకుంది. 10వ తరగతిలో 500 మార్కులకు 425 మార్కులు సాధించింది. ఫౌండేషన్ సహకారంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్ హిస్టరీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, జియోగ్రఫీ చేరింది. ఫస్ట్ ఇయర్లో 475కి 466 మార్కులు, సెకండ్ ఇయర్లో 1000కి 985 మార్కులతో సత్తా చాటింది. ఇంటర్ చదివే సమయంలో ఆ ఫౌండేషన్ నిర్వాహకుడు కన్ను మూయడం తీవ్రంగా కలిచివేసింది. అనాథ అనే భావన రాకుండా ఆ ఫౌండేషన్ ప్రెసిడెంట్ పెంచారు. నేను కలెక్టర్ కావాలన్నది ఆయన కళ. ఆ లక్ష్యాన్ని చేరుకునేందుకు కష్టపడి చదువుతా, పేదలకు ప్రధానంగా నాలాంటి అనాథలకు ఎలాంటి కష్టాలు రాకుండా చూసుకోవాలన్నదే నా ధ్యేయమని పూజ చేయమని తెలియదు. కిషోర బాలికలము ప్రేమే, కిషోర బాలికలము మేమే, నవ సమాజ నిర్మాతలం మేమే, జాతి సంపద కూడా మేమే, ఈ దేశ సంపద కూడా మేమే.